ఇక కాంగ్రెస్ ప్రభుత్వంపై ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు ఫైర్ అయ్యారు. బీఆర్ఎస్ ఫ్లెక్సీల తొలగింపుపై ఎమ్మెల్యే మాధవరం ఆగ్రహం వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ భవన్ ముందు ఫ్లెక్సీలు అధికారులు ఎందుకు తొలగించారని ఆయన ప్రశ్నించారు. బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఫ్లెక్సీలు చూస్తే కాంగ్రెస్ కి వణుకు పుడుతోందన్నారు. తెలంగాణ రాష్ట్రంలో రాబోయేది బీఆర్ఎస్ ప్రభుత్వమేనని, అధికారులు చేసే పనులు గుర్తుపెట్టుకుంటామని చెప్పారు. కాంగ్రెస్ పార్టీ అధికారం వచ్చిన తర్వాత ఎవరినైనా బర్త్డేలు కానీ ఏమైనా ఫంక్షన్స్ అయినా సీఎం గారి వచ్చినా, మంత్రులు వచ్చినా, అలా కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు వచ్చినా, బీజేపీకి సంబంధించిన ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు వచ్చినా బ్యానర్లు మాత్రం తీయటం లేదు. ఒక టీఆర్ఎస్ పార్టీ తెలంగాణ రాష్ట్రం తెచ్చినటువంటి గొప్ప నాయకుడు కేసీఆర్ గారు బర్త్డే నాడు బ్యానర్ కడితే 10 నిమిషాలు తీసి పడేశారు. నా బర్త్డే పెడితే 2 సంవత్సరాలు నా బర్త్డే నాడు కూడా కూకట్పల్లిలో 10 నిమిషాలు రాత్రిలో తీసేశారు. మరి ఇలా హరీష్ రావు గారి బర్త్డే ఇలా తెలంగాణ గురించి ఎంతో పోరాడినటువంటి వ్యక్తి, గొప్ప వ్యక్తి, అటువంటి వ్యక్తిది బర్త్డే అభిమానులు బ్యానర్లు కట్టుకుంటే ఇలా మొత్తం భవన్ కాండే కానీ హైదరాబాద్ నగర్లో ఉన్నటువంటి అభిమానులు కట్టినటువంటి బ్యానర్లను మరి ఈ రకంగా తీయడం అని హైడ్రా కమిషనర్ ఆలోచన చేసుకోవాలి. మీ చేతిలో అధికారం ఉందని చెప్పి అసెంబ్లీ దగ్గర ఎన్ని ఉంటాయి మీరు ఒకసారి చూసుకోండి. కాంగ్రెస్ పార్టీ కార్యాలయం దగ్గర ఎన్ని ఉంటాయో ఒకసారి చూసుకోండి. బీజేపీ కార్యాలయం దగ్గర ఎన్ని ఉంటాయో చూసుకోండి. మీరు చోటబాయ్ బడాబాయ్ ఏమో ఉంటాయి, మా ఏమో తీయడం అనేది ప్రజాస్వామ్యంలో మంచిది కాదు. హైడ్రా కమిషనర్ గారు మీరు ఒకసారి ఆలోచన చేయండి.